హాయ్ హలో అండి. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసర మండల కేంద్రమైనటువంటి కీసర ప్రధాన ఊర్లో ఉన్నాం. సో టోటల్గా ఈనాడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో రేవంత్ రెడ్డి గారు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి కీసర మండలంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని గ్రామాలు జిహెచ్ఎంసీలో కలవడం జరిగింది. సో ఉన్నటువంటి అంకిరెడ్డిపల్లి గ్రామం అయితేనేమి, భోగారం గ్రామం అయితేనేమి, సో కీసర మండల కేంద్రానికి అతి సమీపంలో ఉంది. సో ఉన్నటువంటి ఈ రెండు గ్రామాలను కాకుండా మిగతా అన్ని గ్రామాలను మరి మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. సో దీనికి మరి భోగారం గ్రామస్తులు మా గ్రామం వెనుకబడిపోతుంది కాబట్టి సో మా గ్రామాన్ని కూడా దీనికి లింక్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. సో భోగారం గ్రామం ఎంపీటీసీ సింగిరెడ్డి వెంకరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఏంటి విశేషం? మీ భోగారం గ్రామాన్ని దీనిలో లింకప్ చేయలేదు. సో ఏమనుకుంటున్నారు సార్, మీ ఉద్దేశం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జేహెచ్ఎంసీలో విలీనం చేయాలి మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలను గ్రామ పంచాయతీలను అనుకుంటుందో, దురదృష్టవశాత్తు మా యొక్క భోగారం గ్రామము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మేడ్చల్ సమితికిలో ఉన్నది. తర్వాత మండల ఏదైతే మండలం వచ్చిందో, మన 1985 నుంచి మండల వ్యవస్థ వచ్చిందో అప్పటి నుంచి కూడా కీసర మండలంలోనే మా భోగారం గ్రామం ఉన్నది. మళ్ళా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా ఆలోచిస్తుందో మాకు అర్థమైతే లేదు. మేము మా యొక్క గ్రామము ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మా గ్రామంలో ఈరోజు సుమారు 20 మన యొక్క హెచ్ఎండిఏ వెంచర్లు వచ్చినాయి. సుమారు 300 ఎకరాలు హెచ్ఎండిఏ వెంచర్ అయింది. ఆ విధంగా ఉన్నటువంటి గ్రామాన్ని వదిలేసి, అదేవిధంగా మన కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామాన్ని వదిలేసి ఈ విధంగా జేహెచ్ఎంసీ కలపడము మేము మండల ప్రజలందరము, అదేవిధంగా భోగారము అన్ని పార్టీలకు అతీతంగా ప్రజలందరము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది మా యొక్క మేడ్చల్ జిల్లాలోనే గతంలో మేమైతే భోగారం ఉన్నదో ఇప్పుడు కూడా మేడ్చల్ జిల్లాలోనే ఉండాలి, కీసర మండలంలోనే ఉండాలి. అదేవిధంగా కీసరగుట్ట తెలంగాణ రాష్ట్రంలోనే అతి పవిత్రమైనటువంటి పెద్ద శైవక్షేత్రం కీసరగుట్ట. కీసర అనేది కీసర మండలం పోయిందంటే కీసర పేరే లేకుండా అవుతుంది. మేము కీసర గ్రామానికి మా గ్రామాలకు అనుబంధం ఎట్లుంటుందంటే విద్య, వైద్యము, వ్యాపారము అన్ని విషయాలు మేము కీసరతోనే మాకు అనుబంధం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కీసర మండలాన్ని మున్సిపాలిటీ చేయండి. ఈ యొక్క పక్క గ్రామాలను కలుపుకొని మా గ్రామాన్ని అంకిరెడ్డిపల్లి అన్ని గ్రామాలను కలుపుకొని కీసరను మున్సిపాలిటీ చేయండి. లేదు కుదరదంటే మా గ్రామాలను కూడా జేహెచ్ఎంసీలో విలీనం చేయండి. ఈ విధంగా చేయకపోతే మా గ్రామ ప్రజలందరము పార్టీలకు అతీతంగా ప్రజలందరము ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క దమనకాండకు వ్యతిరేకంగా ప్రజలందరము గొంతెత్తామని చెప్పేసి ఈ యొక్క మా యొక్క గ్రామాలను వెంటనే ఈ యొక్క కీసరాన్ని మున్సిపాలిటీ చేసి మున్సిపాలిటీలను కలపండి, లేకపోతే జేహెచ్ఎంసీలను కలపండి. కానీ మా యొక్క గ్రామాలను వేరే జిల్లాకో వేరే మండలానికి తీసుకపోతే మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. సో టోటల్గా హైయర్ ఆఫీషియల్స్ టోటల్ ప్లాన్ అవుట్ చేసుకొని అంతా రెడీ చేసుకున్నాక ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీన్ని మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎట్లా తీసుకెళ్ళబోతుంది? సో ఉన్నటువంటి కీసర మండలంలో 10 గ్రామ పంచాయతీలు, కీసర అయితేనేమి, అదేవిధంగా మనం గోధుమకుంట అయితేనేమి, చీరలు అయితేనేమి, యాదగిరిపల్లి అయితేనేమి, నరసంపల్లి, తిమ్మాయిపల్లి, సో టోటల్గా అన్ని కలవడం జరిగింది. సో మీరు ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు మీ భోగారం గ్రామం గురించి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎట్లా తీసుకెళ్ళబోతున్నారు? మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఖచ్చితంగా ఈ విషయం వెళ్ళే రకంగా ప్రయత్నం చేస్తాము. నలుగురు మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసిరని నిన్ననే వార్తల ద్వారా తెలిసింది. ఆ యొక్క మంత్రులందరికీ కూడా ఈ మెయిల్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ వాళ్ళకి తెలియజేస్తాము. మా యొక్క గ్రామాన్ని ముందు తీసుకుపోవాలి కానీ వెనక తీసుకుపోతా అని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వము. అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఏదైనా యొక్క గ్రామం కానీ వ్యక్తి కానీ ముందు పోవాలి కానీ వెనకకు పోతాడా? ఇదంతా విచిత్రం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఈ విధంగా ఉంది ప్రజల. సో మా గ్రామాన్ని కూడా దీన్ని లింకప్ చేస్తే బాగుంటుంది. సో లేదంటే మేము ఇన్ని హెచ్ఎండిఏ వెంచర్స్ చేసినా కానీ మా గ్రామాన్ని మరి వెనుకబడే దిశగా అధికారులు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం తగదని చెప్పేసి వెంకటరెడ్డి గారు అంటున్నారు. సో చెప్పండి, ఏంటి పరిస్థితి? భోగారం గ్రామాన్ని మరి లింకప్ చేయకుండా దీన్ని అంకిరెడ్డిపల్లిని విడిచిపెట్టడం జరిగింది జిహెచ్ఎంసీలో కలపకుండా. సో దీనిపైన మీ ఉద్దేశం ఏంటి అసలు? ఉద్దేశం ఏం లేదు. మేము ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైతే కీసర మండలం ఏర్పడ్డ తర్వాత మేము కంప్లీట్గా కీసర మండలితోనే అసోసియేట్ అయ్యి ఉండి కీసర మండలితోనే మా జీవనాధారం గడుస్తూ ఉన్నది. కానీ ఈరోజు ఏకాఏకిని వచ్చేసి మా ఒక్క ఊరిని తీసుకుపోయి అక్కడెక్కడ నల్గొండ జిల్లాలో కలుపుతాము. అదేనంటే మాకు ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో మా ఆస్తులు కానీ అవన్నీ కానీ మేము బాగా వెనుకబడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఏదన్నా కమిట్మెంట్ అయితే మేము చూస్తూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా
బోగారం మండలంలో కానీ అంకెడిపల్లిలో కానీ ఒక్కసారి వాళ్ళు వచ్చి వాళ్ళు విజిట్ చేస్తే తెలుస్తుంది ఈ గ్రామాలు ఎంత అభివృద్ధి చెందినాయి, ఎన్ని వందల ఎకరాలు ఇక్కడ హెచ్ఎండిఏలో ఉన్నాయి. ఈరోజు ఏ చేసినా మేము హెచ్ఎండిఏతో అసోసియేట్ అని చెప్పి ఒక ప్లానింగ్ తీసుకున్నా కానీ ఏమైనా పన్నులు కట్టాలన్నా కానీ మేము ఇక్కడనే వెళ్తున్నాము. కలిపితే మీరు మున్సిపల్ చేయండి సపరేట్ వీలైతే, లేదంటే మేము ఈ రకంగా ఏ రకంగా అయితే ఇంతకుముందు జరిగిందో అదే రకంగా దాన్ని అలాగనే ఉంచాలి. లేదు అని మేము అట్లే చేస్తాము అని అంటే మేము ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుని మా ఊర్లో అడుగుపెట్టనీయము. ఖచ్చితంగా మేము ధర్నా కార్యక్రమాలు పాల్గొంటాము. అన్ని హెడ్ క్వార్టర్లలో ఈ కీసర హెడ్ క్వార్టర్లో మేము ధర్నా కార్యక్రమంలో పాల్గొని మా ప్రాణత్యాగాలకైనా సిద్ధపడతాం. కానీ మా ఊరిని వేరే జిల్లాలలో మేము కల్పనీయమని మేము కోరుతా ఉన్నాము. మా విలేజ్ ఒకప్పుడు బ్లింకింటన్ విజిట్ చేసిన విలేజ్ మాది. ఎంతో అభివృద్ధి చెందిన దేశం. జన్మభూమి కార్యక్రమంలో మొదట ప్రథమ బహుమతి ఉత్తమ గ్రామ పంచాయతీకి ఎన్నికైన గ్రామాన్ని తీసుకుపోయి నువ్వు అక్కడ నల్గొండలో కలిపి, మాకు అక్కడ నల్గొండ అయితే మళ్ళీ నల్గొండ ఎంత దూరం అవుతుంది, మాకు 15 కిలోమీటర్ల దూరం అవుతుంది, బీబీ నగర్ 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం అవుతుంది అని వార్తలు వస్తున్నాయి. అది మాత్రం జరిగితే సహించేది లేదు, ఈ రాజకీయ నాయకులను దగ్గర రానిచ్చేదే లేదు. సో చూస్తున్నారు మరి పార్టీలకు అతీతంగా ఇక్కడ వచ్చేసి బోగారం గ్రామం గురించి బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, బీఆర్ఎస్ అయితేనేమి, సో ప్రజల క్షేమం తెలుగుదేశం పార్టీ అయితేనేమి అన్ని పార్టీలు ఏకమైపోయి మా గ్రామాన్ని కాపాడాలంటూ మరి నాయకులందరూ ముంగట్టుకు వచ్చిన. సో ఖచ్చితంగా అధికారులందరూ నిర్ణయం తీసుకొని బోగారం గ్రామం అయితేనేమి, అదేవిధంగా అంకిరెడ్డిపల్లి గ్రామం నివాసులు అయితేనేమి మేము ఈనాడు కీసర మండలానికి అటాచ్మెంట్గా ఇంతున్నాం. సో ఈనాడు సో ఖచ్చితంగా రివ్యూ చేసుకొని మరలా పునరాలోచించి ఖచ్చితంగా బోగారం గ్రామాన్ని ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో కలపాలని చెప్పేసి కోరుతున్నాం.